Very good morning, ma. Very good afternoon, ma. Good afternoon, sir. Okay. హేమంత్ మ్యూట్ చేసుకో, వాయిస్ మ్యూట్ చేసుకో. సో మనం దేని గురించి డిస్కస్ చేసామా మనం? ఏమా నేను దేని గురించి డిస్కస్ చేసాం మనం? సో నిన్న వచ్చి మనం వాణిజ్య బ్యాంకుల యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా? టుడే అవర్ టాపిక్ ఈజ్ ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క విధులను గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా మనకి వాణిజ్య బ్యాంకులు అనేది రెండు రకాలుగా అంటే వాణిజ్య బ్యాంకుల విధులు రెండు రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ప్రాథమిక విధులు, రెండు అనుషంగిక విధులు. ఓకేనా? ప్రాథమిక విధులు, రెండు అనుషంగిక విధులు. చూద్దాం. ఫస్ట్ మనకి ప్రాథమిక విధుల్లో ఏమేమి వస్తాయంటే డిపాజిట్ల స్వీకరణ, రుణాల మంజూరు, పరపతి సృష్టి, చెక్కు విధానాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా అనుషంగిక విధులు ఏమొస్తాయంటే ఏజెన్సీ సేవలు, సాధారణ ప్రజోపయోగ సేవలు, అదేవిధంగా నూతన సేవలు. ఇప్పుడు చూడండి, మనకి ఫస్ట్ వాణిజ్య బ్యాంకుల్లో ప్రాథమిక విధులు చూసుకున్నాం. ప్రైమరీ ఫంక్షన్స్ ఏమిటి అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిపాజిట్లని స్వీకరించడం. సో యాక్సెప్టింగ్ డిపాజిట్స్. సో ఏ బ్యాంక్ అయినా కానీ, ఏ బ్యాంకింగ్ సంస్థ అయినా కానీ బ్యాంకు ప్రజలు లేదా వర్తకుల వద్ద మిగులు డబ్బులను డిపాజిట్ల రూపంలో అంగీకరించి తిరిగి ఆ సొమ్మును పరపతి రూపంలో ఎక్కువ వడ్డీకి అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అందజేసి సో తద్వారా లాభం సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. చూడండి, మనకి బ్యాంకు ఏం చేస్తుందంటే ప్రజల వద్ద ఉన్నటువంటి లేదా సంస్థల వద్ద ఉన్నటువంటి మిగులు ద్రవ్యాన్ని డిపాజిట్ల రూపంలో సేకరించి ఆ సొమ్మును ఏం చేస్తాయి, వాటిని క్రెడిట్ ఫెసిలిటీ, మా పరపతి అంటే క్రెడిట్ అంటారు, అంటే అప్పు రూపంలో ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ వ్యక్తులకు కానీ ఆ సంస్థలకు కానీ అందిస్తుంది. సో తద్వారా ఆ రుణాలపైన, ఆ పరపతి పైన వచ్చేటువంటి వడ్డీ కానీ ఆ బ్యాంకింగ్ సంస్థలకి ఏమవుతుంది, మావి లాభం అవుతుంది. ఓకేనా? బ్యాంకింగ్ సంస్థలకి లాభం అవుతుంది. సో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే బ్యాంక్ అనేది ప్రజలు లేదా అంటే సంస్థల వద్ద ఉన్నటువంటి మిగులు ద్రవ్యాన్ని డిపాజిట్ల రూపంలో సేకరించి, ఓకేనా, వాటిని ఆ సొమ్మును ఆ ద్రవ్యాన్ని అవసరం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఎక్కువ వడ్డీకి అందజేసి సో తద్వారా లాభం సంపాదించడానికి ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలు ప్రయత్నం చేస్తాయి. సో తద్వారా ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ డిపాజిట్లను ఎక్కువ స్థాయిలో పెంచుకోవడానికి బ్యాంకులు చాలా వరకు కృషి చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి, మనకి రెండు రకాల డిపాజిట్స్ ఉన్నాయమ్మా. ఓకేనా? సో డిపాజిట్లు వచ్చి మనకు 2 టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు వచ్చి కరెంట్ డిపాజిట్లు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఏంటంటే ఈ ఖాతాలలో డిపాజిట్ చేయబడిన మొత్తాన్ని నిర్ణీత కాల వ్యవధికి ముందు డ్రా చేయడం అనేది జరగదు. ఓకేనా? ముందు డ్రా చేయడం అనేది జరగదు. సో కాబట్టి ఈ కాల వ్యవధి సాధారణంగా 1 లేదా 2, 3 లేదా 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ డిపాజిట్లపై
బ్యాంకులు ఎక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తాయి. సో ఫిక్స్డ్ డిపాజిట్లను టైం డిపాజిట్లు మరియు కాల పరిమితి డిపాజిట్లను కూడా పిలుస్తారు. చూడండి, ఇప్పుడు మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు అనేటివి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉంటుంది, ప్రజల వద్ద ఎక్కువ డబ్బు మిగిలి ఉంటుంది. ఆ ద్రవ్యాన్ని ఏం చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో బ్యాంకులో వేస్తారు. అంటే ఇంతకాలానికి ఒక 2 ఏళ్ళు, 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో 1 ఇయర్కో ఏం చేస్తారు, ఆ డబ్బు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎఫ్డి చేసి దానిపైన వచ్చేటువంటి ఒక నిర్ణీత మొత్తాన్ని ఏమంటారంటే వడ్డీ అంటారు. ఆ వడ్డీ అనేది బ్యాంకులు నిర్ణీత కాల వ్యవధి మొత్తానికి ఆ వడ్డీ రూపంలో ఆ ప్రజలకి ఖాతాదారులకి చెల్లించడం జరుగుతుంది. సో దీన్నే ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. కానీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు మనం ముందుగా డ్రా చేయడానికి చేయడం అనేది కుదరదు. ముందుగా మనం తీసుకోవడం అనే దానికి కుదరదు. ఎందుకంటే ఆ టర్మ్ అనేది ముగిసిన వెంటనే, ఆ కాలం ముగిసిన తర్వాత మాత్రమే ఆ మొత్తాన్ని మనం వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. సాధారణంగా ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు అనేటివి 6 నెలలు, లేదంటే సంవత్సరం, లేదంటే 2 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఇంతవరకు 5 సంవత్సరాల వరకు ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ల కాలం అనేది ఉంటుందమ్మా. సో అయితే ఇటీవల కాలంలో ఏం జరిగిందంటే 46 రోజుల స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లను ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చును. అయితే వీటిలో వడ్డీ రేట్లో మార్పు ఉంటుంది. ఇప్పుడు సంవత్సరానికి ఒక రేట్ ఉంటుందమ్మా. ఇప్పుడు 46 రోజులకి ఒక 2% ఇంట్రెస్ట్ మొత్తం పైన. ఇప్పుడు 1 lakh అనుకోండి, 1 lakh నేను ఒక 50 డేస్కి నేను డిపాజిట్ చేశా. 50 డేస్కి డిపాజిట్ చేస్తే దానిపైన ఇచ్చేటువంటి వడ్డీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే 2%, 1% ఉంటుంది. అదే మనం ఒక 6 నెలలకి, సంవత్సరం పైన చేస్తే మనకు కూడా ఒక 3 అంటే ఒక 2.5 నుంచి 3% వరకు వడ్డీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ వరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే దానిపైన వచ్చేటువంటి వడ్డీ 4 నుంచి 6% వరకు మనకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి వడ్డీ రేట్లో ఎప్పుడు మార్పులు అనేది చెందుతూ ఉంటుందమ్మా. ఓకేనా. ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు అనేవి మార్పు చెందుతూ ఉంటుంది. అర్థమవుతుందా మనం చెప్పేది? చెప్పేది సార్. ఓకే. నెక్స్ట్ కరెంట్ డిపాజిట్లు అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చి మనకి పొదుపు ఖాతాదారులు ఎవరైతే సేవింగ్స్ ఉంటారు కదా, సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ మాత్రమే ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకునేదానికి ఇక్కడ రైట్ అనేది ఉంటుంది. ఇక్కడ కరెంట్ డిపాజిట్లు వేరు. సో కరెంట్ డిపాజిట్లు ఏంటంటే ప్రతిరోజు కరెంట్ డిపాజిట్లు ఎవరు మెయింటైన్ చేస్తారంటే వ్యాపార సంస్థలు. సో వ్యాపార సంస్థలు నిర్వహించేటువంటి అకౌంట్ని ఏమంటాయంటే, నిర్వహించేటువంటి ఖాతాని కరెంట్ అకౌంట్ అంటారు. సో ఈ కరెంట్ డిపాజిట్ల ఖాతాలు అంటే ఎట్లా అంటే చూద్దాం. సో ప్రతిరోజు ఎన్నోసార్లు బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేసి మరి ఎన్నోసార్లు విత్డ్రా చేసేటువంటి సంస్థలు కానీ వర్తకులు కానీ మనకి ఈ ఖాతాలని తెరుస్తారు. అంటే వ్యాపార సంస్థ పేరు మీద కరెంట్ డిపాజిట్లు అనేటివి ఖాతా అనేటివి ప్రారంభిస్తారు. సో ఆ ఖాతాలో ఏం చేస్తారంటే ప్రతిరోజు ఎన్నిసార్లు డబ్బుని డిపాజిట్ చేసి అదేవిధంగా డబ్బుని విత్డ్రా చేసుకునేటువంటి ఫెసిలిటీ మనకు ఉంది. సో ఈ ఖాతాలోని నిల్వలపై సాధారణంగా బ్యాంకులు వడ్డీ చెల్లించవు. చూడండి, సో ఈ ఖాతాలపైన బ్యాంకులు ఎటువంటి వడ్డీలు అనేటివి చెల్లించవు. సో పైగా ఖాతాదారులే బ్యాంకుకు కొన్ని ఖాతా నిర్వహణ ఖర్చుల కింద ఇన్సిడెంటల్ ఛార్జెస్ నిర్వహణ ఖర్చుల కింద చెల్లించవలసి ఉంటుంది. ఈ ఖాతాదారులు సరైన హామీ ఇస్తే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా దొరుకుతుంది. వీటినే మన డిమాండ్ డిపాజిట్లను కూడా అని చెప్పొచ్చు. సో డిమాండ్ డిపాజిట్స్ ఎవరు అంటే, మనం ఇప్పుడు చూడండి, మన అకౌంట్లో మన ఖాతాలో నిల్వ తక్కువ ఉంది. సో నిల్వ తక్కువ ఉన్న దానికంటే ఎక్కువ మొత్తాన్ని కల్పించేటువంటి ఫెసిలిటీని ఏమంటారంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే వ్యాపారస్తులకి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ కరెంట్ డిపాజిట్ల పైన ఎటువంటి వడ్డీ కానీ బ్యాంక్ అనేది చెల్లించదు. సో పైగా ఎవరైతే వర్తకులు కానీ సంస్థలు కానీ ఆ కరెంటు ఖాతాలను నిర్వహిస్తున్నారో వీళ్ళే నిర్వహణ ఖర్చుల కింద కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. సో వీటిని ఏమంటారంటే డిమాండ్ డిపాజిట్లు అని కూడా అంటారు. డిమాండ్ డిపాజిట్లు అంటే నేను ఎప్పుడైతే డిమాండ్ చేస్తానో అప్పుడు నాకు తీసుకునేటువంటి అధికారం అనేది కలిగి ఉంటుంది. దీన్నే డిమాండ్ డిపాజిట్లు అంటారు. నెక్స్ట్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు. సో సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు అంటే చూద్దాం. ఈ ఖాతాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న మొత్తాల్లో ఆదాయం గల వ్యక్తులు చిన్న మొత్తాల్లో
ఆదాయం గల వ్యక్తులు, సంస్థలు మరియు వ్యాపారాలలో పొదుపు అలవాటు పెంచడం. సో బ్యాంకరు ఈ ఖాతాల్లోని నిల్వపై కొద్దిపాటి వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. ఈ ఖాతాదారులో అవసరం ఉన్న వారికి బ్యాంకు చెక్ బుక్ సౌకర్యం కూడా కలుగజేస్తుంది. అలాగే చెక్ బుక్ సౌకర్యం అవసరం లేని వారు విత్డ్రాయల్ ఫార్మ్తో డబ్బును తీసుకోవచ్చు. సో సేవింగ్స్ డిపాజిట్స్ అకౌంట్స్, ఇప్పుడు మనకు ఉండేది ఎస్బీమా, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటాం, అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ అంటారు. ఈ ఖాతాలో మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న మొత్తాలు, అంటే ఎవరికైతే చిన్న చిన్న స్థాయిల్లో ఆదాయం కలిగి ఉంటారో ఆ వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏం చేస్తారంటే దాదాపుగా వాళ్ళలో పొదుపును పెంచడం కోసం, పొదుపు అనేటువంటి అలవాటును పెంచడం కోసం ఈ యొక్క సేవింగ్స్ డిపాజిట్స్ ఖాతాల యొక్క ముఖ్య లక్ష్యం. ఈ ఖాతాల్లోని మనకైతే ఉన్నటువంటి కొద్దిపాటి నిల్వ పైన కూడా మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి మనకి వడ్డీ అనేది చెల్లించడం జరుగుతుంది. సో ఈ ఖాతాదారుల్లో అవసరం ఉన్న వారికి చెక్ బుక్ ఫెసిలిటీ కూడా కలుగజేస్తుంది. సో అలాగే చెక్ బుక్ సౌకర్యం లేని వారికి ఏం చేయొచ్చు, జస్ట్ సింపుల్గా విత్డ్రాల్ ఫామ్ రాసి డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఓకేనా, ఈ హక్కు మనకి సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలో ఉంటుంది. ఓకేనా, అర్థమవుతుందని చెప్పేది? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ అదేవిధంగా రికరింగ్ డిపాజిట్లు. సో రికరింగ్ డిపాజిట్లు అంటే తక్కువ ఆదాయాన్ని పొందేవారు చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసేందుకు ఈ డిపాజిట్లు చాలా అనుకూలం. అంటే ఎవరికైతే చాలా తక్కువ ఆదాయం ఉంటుందో అలా తక్కువ ఆదాయం పొందేవారికి చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసేందుకు ఈ రికరింగ్ డిపాజిట్లు చాలా అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ డిపాజిట్లలో కొంతకాల వ్యవధిలో ప్రతి వారానికి కానీ నెలకు కానీ నిర్ణయించినటువంటి మొత్తాలలో నిర్ణీత కాలము పూర్తయ్యేంత వరకు సొమ్ము జమ చేస్తూ ఉండాలి. సో నిర్ణీత కాలం పూర్తి కాగానే మనం ఏం చేస్తామంటే మనం కట్టినటువంటి అసలు సొమ్ము దానిపైన కొంత వడ్డీతో సహా మనకు ఆ సొమ్ము అనేది తన యొక్క డిపాజిట్ల దారులకి తిరిగి చెల్లించబడుతుంది. సో ఈ డిపాజిట్లపై వడ్డీ రేటు సేవింగ్స్ డిపాజిట్లలో కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇక రికరింగ్ డిపాజిట్లు ఏంటంటే చిన్న మొత్తాల్లో ఎవరైతే ఆదాయ స్థాయిలు కలిగి ఉన్నారో వాళ్ళని పొదుపు ప్రోత్సహించడం కోసం రికరింగ్ డిపాజిట్లు అనేవి చాలా అనుకూలం. ఈ డిపాజిట్లలో కొంతకాలం, అంటే ఒక 5 years 10 years 15 years మనం ఏం చేస్తామంటే నెల కానీ లేకపోతే వారానికి కానీ మనం కొంత మొత్తం అనేది అందులో డిపాజిట్ చేస్తూ వస్తే ఫైనల్గా నిర్ణీత కాలం పూర్తయిన తర్వాత, ఇప్పుడు 5 ఏళ్ళు అనుకోండి, 5 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత మనం కట్టినటువంటి సొమ్ము అదేవిధంగా వడ్డీ అనేది రెండు మనకి బ్యాంక్ అనేది చెల్లించడం జరుగుతుంది. ఓకేనా, సో కానీ ఈ డిపాజిట్ల పైన ఇచ్చేటువంటి వడ్డీ రేటు సేవింగ్స్ డిపాజిట్ల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే సేవింగ్స్ డిపాజిట్ల కంటే కూడా మనకి ఇంకొక 1-2% ఎక్కువగా ఉంటుంది రికరింగ్ డిపాజిట్ల పైన. ఓకేనా, ఎవరైతే తక్కువ ఆదాయం పొందుతున్నారో వాళ్ళలో ఒక పొదుపు అనేటువంటి అలవాటుని ప్రోత్సహించడం కోసం మనకి రికరింగ్ డిపాజిట్లు చాలా అవసరం. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు మనం కడితే నెల వారిగానో లేకపోతే వారాన్ని వారికి కడితే వస్తుంటే కొంత మొత్తం మేర మనకి వడ్డీ అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా, ఒకేసారి లంసమ్గా మనకు వస్తుంది. నెక్స్ట్ హోమ్ సేఫ్ అకౌంట్. హోమ్ సేఫ్ అంటే పేర్లోనే ఉంది, హోమ్ సేఫ్ అకౌంట్ అనేది చూద్దాం. సో ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన మరొక పథకమే హోమ్ సేఫ్ అకౌంట్. చూడండి, ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంపొందించాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో రూపొందించినటువంటి ఇది ఒక బ్యాంక్ స్కీమ్. సో ఈ పథకం కింద డిపాజిట్ దారునికి ఒక పెట్టె ఇవ్వబడుతుంది. దాన్ని మనం ఏమంటారంటే సేఫ్ లాకర్ అంటాం. సేఫ్ లాకర్ ఒక పెట్టెను ఇవ్వడం జరుగుతుంది. ఆ పెట్టెను డిపాజిట్ దారుడు తన ఇంటిలో ఉంచి ఏం చేస్తాడు, ఒక సేఫ్ ఒక బాక్స్ ఇస్తాడు. ఆ బాక్స్ దాన్ని ఏమంటారంటే ఒక పెట్టె అంటాం. ఆ పెట్టె ఏం చేస్తాడు, ఈ పథకం కింద డిపాజిట్ దారుడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ పెట్టెను డిపాజిట్ దారుడు తన ఇంటిలో ఉంచి తన చిన్న చిన్న పొదుపు మొత్తాలను అందులో వేయవలను. సో కాలానుగుణంగా ఆ పెట్టెను బ్యాంకు వద్దకు తీసుకువెళితే బ్యాంకు వారు అందులోని సొమ్మును తీసుకొని డిపాజిట్ దారుని ఖాతాలో జమ చేస్తుంది. సో ఇదొక స్కీమ్. ఎందుకంటే ప్రజల్లో
ఆదాయ స్థాయిలు పెంచడం కోసం పొదుపు అలవాట్లను పెంచేందుకు ఇది ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. ఏమంటే బ్యాంకు అతను ఒక పెట్టిస్తాడు. ఆ పెట్టెలో మనం ఏం చేస్తాం, ఒక నిర్ణీత కాలానికి ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో కొంత కొంత మొత్తం అందులో ఏం చేస్తాం, కొద్ది మొత్తం అందులో వేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అనుగుణంగా మనకి ఆ గడువు తేదీ అయిపోయిన వెంటనే ఆ పెట్టిన బ్యాంక్ తీసుకెళ్తే ఏం చేస్తాడు, ఆ పెట్టెలో ఉన్నటువంటి సొమ్మును మొత్తం తీసుకొని ఆ సొమ్మును మన అకౌంట్లో మన ఖాతాలో డిపాజిట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని తీసుకొని ఖాతాదారుని యొక్క ఖాతాలో జమ చేస్తారు. సో పైగా 5 రకాల డిపాజిట్లే కాక వివిధ ప్రవృత్తులు అభిలాషలు గల ప్రజల నుండి డిపాజిట్లను ఆకర్షించేందుకు వివిధ బ్యాంకులు వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతున్నాయి. సో కల్పతరు డిపాజిట్లు, సంక్షేమ డిపాజిట్లు, కిడ్డీ బ్యాంక్ డిపాజిట్లు, గృహలక్ష్మి డిపాజిట్లు, పెన్షన్ ఆధారిత డిపాజిట్లు మొదలైన డిపాజిట్ల పథకాలను బ్యాంకులో ప్రవేశపెట్టి నిద్రాణంగా ఉన్నటువంటి పొదుపు మొత్తాలను సమీకరిస్తున్నాయి. చూడండి, మనకు తెలిసినటివి ఇవే డిపాజిట్లు. ఇవే కాకుండా మనకి ఇంకా ఉన్నాయి. ఏంటంటే మీకు తెలుసుకున్న పథకాలు. సో కల్పతరువు డిపాజిట్లని, కిడ్డీ బ్యాంక్ అంటే చిన్నపిల్లలకి కిడ్డీ బ్యాంక్ అంటారు. వాళ్ళకి చిన్న చిన్న కిడ్డీ బ్యాంకులు ఇచ్చి అందులో మనం ఇచ్చేటువంటి 10 రూపీసో 100 రూపీసో దాంట్లో వేసుకుంటూ ఉంటారు. సో అది ఒక కిడ్డీ బ్యాంకు. ఇంకా సంక్షేమ డిపాజిట్లు అంటే రేపు ఏదైనా మనకి భవిష్యత్తులో జరిగేటువంటి కొన్ని అవసరాల కోసం మనం ఏం చేస్తామంటే హెల్త్కి సంబంధించి ఎల్ఐసీలు కానీ ఇలాంటివి కానీ మన డిపాజిట్లు అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా గృహలక్ష్మి డిపాజిట్లు అంటే వీళ్ళకి ఫ్యామిలీకి సంబంధించినటువంటి మంచి డిపాజిట్స్ ఇవి గృహలక్ష్మి డిపాజిట్లు. అదేవిధంగా పెన్షన్ ఆధారిత డిపాజిట్లు మొదలైనటువంటి డిపాజిట్ పథకాలను బ్యాంకులు ప్రవేశపెట్టి ఏదైతే నిరుపయోగంగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని పొదుపులో ప్రవేశపెట్టి వాటిని రెట్టింపు చేయాలనేటువంటి లక్ష్యంతో బ్యాంకింగ్ సంస్థలు కృషి చేస్తున్నాయి. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ ఖాతాలు డిఫరెంట్ డిపాజిట్స్ మనకి ఈ విధంగా ఉంది. అర్థమైందమ్మా ఇది? సార్ హోమ్ సేఫ్ అకౌంట్ అంటే ఏందో చెప్పండి సార్. హోమ్ సేఫ్ అంటే ఇప్పుడు హోమ్ అంటే ఇల్లు, అంటే ఇంటి దగ్గరే మనం ఏం చేస్తామంటే బ్యాంకులు ఏం చేస్తాయంటే ఇప్పుడు బ్యాంకు ఒక ఖాతాదారుడు ఉంటాడు. ఒక ఖాతాదారుడు వాడు ఏం చేస్తాడంటే వాడికి ఒక పెట్టిస్తుంది. వాడు అడుగుతాడు, అప్లై చేస్తాడు హోమ్ సేఫ్ అకౌంట్కి. అయ్యా నాకు ఒక పెట్టి కావాలి, నేను ఇంట్లోనే నాకు ఆ పెట్టి మీరు ఇస్తే నేను అందులో కొంత మొత్తాన్ని ఒక 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నేను ఒక 5 ఇయర్స్కి నేను అందులో మొత్తాన్ని వేసి మీ దగ్గరికి తీసుకొస్తాను. మీరు నాకు ఎంతైతే అందులో జమ అయిందో, ఎంతైతే అందులో నేను జమ చేశానో అంత మొత్తాన్ని తిరిగి నా అకౌంట్లో వేయాల్సిందిగా బ్యాంక్ వారిని కోరుతారు. సో వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ వాళ్ళు అతన్ని పరిశీలించి అతనికి ఏం చేస్తారంటే ఆ డిపాజిట్దారునికి హోమ్ సేఫ్ అకౌంట్ కింద, హోమ్ సేఫ్ అంటే ఇంటి భద్రత అంటారు యాక్చువల్గా. ఏంటంటే మన ఇంట్లోనే మనమే దాన్ని ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటాం. సో సేఫ్లో సేఫ్గా మనం ఏం చేస్తామంటే ఆ పెట్టి వాళ్ళు ఇస్తారు. ఆ పెట్టిలో మనం ఏం చేస్తామంటే ఏదైతే చిన్న చిన్న మొత్తాలు ఉంటాయో ఆ మొత్తాలని పొదుపుని అందులో వేస్తాం. సో అందులో వేస్తే ఒక 5 ఏళ్ళ తర్వాత అందులో ఎంతైతే మనం వేసామో వాడు డేట్ ఇస్తాడు. ఆ డేట్ ఇచ్చిన నాటికి మనం బ్యాంక్ తీసుకెళ్తే ఆ బ్యాంకులో ఎంతైతే ఆ పెట్టెలో అయితే మనం ఎంతైతే డిపాజిట్ చేసామో వేసామో ఆ మొత్తాన్ని తిరిగి మనకి బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే ఆ లాక్ని, ఆ సేఫ్ని, ఆ పెట్టెని ఓపెన్ చేసి అందులో ఎంత అయితే ఉందో అంత మొత్తాన్ని తిరిగి మన అకౌంట్లో డిపాజిట్ చేస్తాడు. సో ఈ విధంగా మనకి హోమ్ సేఫ్ అకౌంట్ అనేది కింద మనకి డిపాజిట్లని సేకరించడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా హేమంత్? ఓకే సార్. నెక్స్ట్ డిపాజిట్లను స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి, రుణాలని మంజూరు చేయాలి. సో రుణాల మంజూరు. సో రుణం అంటే ఏంటమ్మా, ఎవరైనా చెప్పగలరా రుణం అంటే?
లోన్ సార్. వెరీ గుడ్. సో ఎప్పుడైతే మనకి వ్యాపార సంస్థ కోసమో లేకపోతే మన వ్యక్తిగత అవసరాల కోసం మనం ఏం చేస్తామంటే బ్యాంక్ నుంచి రుణంగా తీసుకుంటాం. అంటే అప్పుగా లోన్ రూపంలో మనం తీసుకుంటాం. రుణం రూపంలో, రుణం అంటే అప్పే, ఇంకేం లేదు. అది కూడా రుణం అంటే అప్పు రూపంలో మనం ఏం చేస్తాం, తీసుకుంటాం. ఆ మొత్తానికి మనం ఏ రూపంలో చెల్లిస్తాం, వడ్డీ రూపంలో చెల్లించడం జరుగుతుంది. సో అదే రుణం. ఇక చూడండి, బ్యాంకులు వివిధ రకాలుగా రుణాలను మంజూరు చేస్తాయి. వాటిలో ఈ విధంగా పేర్కోవడం జరిగింది. సో బ్యాంక్ రుణాలు దగ్గర దగ్గర మనకి ఐదు రకాలు ఉన్నాయి. ఒకటి పిలుపు ద్రవ్యం, పిలుపు ద్రవ్య రుణం, మనీ అట్ కాల్ అంటారు, మనీ అట్ కాల్. క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, వినిమయ బిల్లు డిస్కౌంట్, కాల పరిమితి రుణాలు. ఓకేనా. ఫస్ట్ మనం చూద్దాం. పిలుపు ద్రవ్య రుణం అంటే మనీ అట్ కాల్. పిలుపు ద్రవ్య రుణం, పిలుపు అంటే మనకు పేర్లోనే ఉంది అర్థం. కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతు పైన. సో చూడండి, ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి అని అంటే జస్ట్ నేను పిలిపించా, అంటే నేను అడిగాను, కోరినాను. నా యొక్క పిలుపుని వాళ్ళు ఏం చేశారు, వెంటనే కోరిన వెంటనే రుణం మంజూరు చేసే ఆయన్ని పిలుపు ద్రవ్య రుణం అంటారు. సో కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతు పైన. కోరిన వెంటనే అయ్యా నువ్వు నాకు 1,00,000 రూపాయలు కావాలి, నేను మళ్ళీ నీకు తిరిగి ఇచ్చేస్తాను ఈ రోజుల్లో అని అంటే మనం ఏం చేస్తారు అనేటువంటి షరతు పైన ఒక బ్యాంకు మరొక బ్యాంకు ఇచ్చేటువంటి, ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు ఇచ్చేటువంటి రుణమును పిలుపు ద్రవ్య రుణం అంటారు. ఓకేనా. ఒక బ్యాంకు మరొక బ్యాంకు, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ వచ్చి, ఆంధ్ర బ్యాంక్ వచ్చి ఎస్బీఐని అడుగుతుంది, నాకు ఇప్పుడు ఇన్ని వేల కోట్లు మాకు, అంటే ఇన్ని వందల కోట్లు మాకు డబ్బులు కావాలి, రుణంగా కావాలి, మీకు ఒక రోజు నుండి అంటే ఇన్ని రోజుల్లో మీకు నేను చెల్లించేస్తాను అని చెప్తారు. సో చెప్పినప్పుడు ఆ యొక్క బ్యాంకు ఒక షరతు పెడుతుంది. సో ఖచ్చితంగా తిరిగి చెల్లించాలి, ఈ తేదీలోగా చెల్లించాలి అనేటువంటి ఒక షరతు పైన ఏం చేస్తుంది ఆ బ్యాంక్ వచ్చి, ఎస్బీఐ వచ్చి ఆంధ్ర బ్యాంక్కి ఇన్ని వందల కోట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఒక బ్యాంకు మరొక బ్యాంకు ఇచ్చేటువంటి రుణమును పిలుపు ద్రవ్య రుణం అంటారు. ఒక బ్యాంకు మరొక బ్యాంకు, ఎందుకంటే ఒక బ్యాంక్ అవసరం ఉంటుంది, మరో బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకుంటారు, రుణం తెచ్చుకుంటుంది. సో దాన్నే పిలుపు ద్రవ్య రుణం అంటారు. సో రుణం కేవలం 1 రోజు నుండి 14 రోజుల వరకు మాత్రమే మంజూరు చేయబడవచ్చు. చూడండి, ఆ రుణం కూడా 1 రోజు నుండి 14 రోజుల వరకు మాత్రమే మంజూరు చేయబడుతుంది. బ్యాంకరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వసూలు చేసుకుంటాడు. ఈ రుణాన్ని ఇతర బ్యాంకులు, ద్రవ్య సంస్థలకు మాత్రమే అందజేయబడుతుంది. చూడండి, అది కూడా బ్యాంకర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వసూలు చేసుకుంటాడు. ఎస్బీఐ బ్యాంక్ అడుగుతుంది, నాకు ఈ నెల లోపల నాకు ఈ రోజు లోపల నాకు ఇచ్చేయాలి అని అంటే అప్పుడే ఇచ్చేసేయాలి మనం. ఆ విధంగా మనం వసూలు చేసుకుంటాడు ఎస్బీఐ బ్యాంకు. అదేవిధంగా ఈ రుణాన్ని ఇతర బ్యాంకులు మరియు ద్రవ్య సంస్థలకు మాత్రం అందజేయబడతాయి. ఏవైతే వాళ్ళకి నమ్మకంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సంస్థలకి, అదేవిధంగా మనకి ఏవైతే ద్రవ్య సంస్థలు ఉంటాయో వాటికి మాత్రమే ఇటువంటి రుణాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చి క్యాష్ క్రెడిట్ అంటారు. క్యాష్ క్రెడిట్ అంటే నగదు పరపతి అంటారు తెలుగులో. క్యాష్ క్రెడిట్, క్యాష్ అంటే నగదు, క్రెడిట్ అంటే పరపతి. చూడండి, క్యాష్ క్రెడిట్ రూపంలో బ్యాంకు ఇచ్చే అప్పులలో బాకీదారునికి ఒక సౌకర్యం ఉంది. సో బ్యాంకు మంజూరు చేసిన మొత్తాన్ని అవసరాన్ని బట్టి ఖాతాదారుడు ఒకేసారి కానీ లేదా దఫాలుగా కానీ కూడా తీసుకోవచ్చు. క్రెడిట్ ఫెసిలిటీ ఇది కూడా క్రెడిట్ ఫెసిలిటీ మీరు విని ఉంటారు. ఏంటంటే ఇప్పుడు చూడండి, క్రెడిట్ ఫెసిలిటీ ఏంటంటే ఒకేసారి ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలనుకుంటాం. సో ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు క్రెడిట్ రూపంలో, క్యాష్ క్రెడిట్ రూపంలో నాకు ఇవ్వు అని చెప్పి బ్యాంకు కోరుతాడు ఖాతాదారుడు. సో కాబట్టి వాడు ఏం చేస్తాడు, అంటే నాకు ఒకేసారి కాకుండా ఒక 2 సార్లు లేదంటే ఒక 5 సార్లు నాకు దఫాలుగా ఒకసారి 20,000, ఒకసారి 20,000, ఒకసారి 20,000, ఇట్లా 5 సార్లు 5 2 10 1,00,000 రూపాయలు నాకు దఫాలుగా ఇస్తే బాగుంటుంది అని కూడా అంటాడు. సో కాబట్టి ఆ సౌకర్యార్థం కోసం ఏం చేస్తుంది బ్యాంకు మంజూరు చేసిన మొత్తాన్ని అవసరాన్ని బట్టి ఖాతాదారుడు ఏం చేస్తాడంటే ఒకేసారిగా అని కాకుండా దఫాలుగా కూడా తీసుకునేటువంటి అవకాశం అతనికి ఉంటుంది.
సో ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే డెఫినెట్గా అతను అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకేనా? దఫాలంటే అవసరం ఏర్పడినప్పుడు. సో అతను ఎంత మొత్తం ఏ తేదీన తీసుకుంటే అంత మొత్తం మీద మరియు ఆ తేదీ నుంచి మాత్రమే వడ్డీ లెక్క కడతారు. అది ఇప్పుడు జరుగుతున్నది మనకి. ఇప్పుడు ఎంతైతే మనం తీసుకుంటున్నామో ఎప్పుడైతే ఎంత మొత్తం అయితే తీసుకుంటున్నామో ఏ తేదీ నుంచి అయితే తీసుకుంటున్నామో ఆ తేదీ నుంచే ఆ మొత్తం పైన వడ్డీ అనేది లెక్క కడతారు. సో దీన్ని ఏమంటారంటే క్రెడిట్ ఫెసిలిటీస్ అంటారు. ఓకేనా? సో ఈ మొత్తం మీద మాత్రమే ఆ తేదీ నుండి మాత్రమే వడ్డీ అనేది లెక్క కడతారు. సో ఒకే విధంగా ఈ రుణం ఖాతాదారు కరెంటు ఖాతా అన్నమాట. చూడండి, మొత్తాన్ని ఒకేసారి రుణ ఖాతాకి డెబిట్ చేయకుండా డబ్బు తీసుకున్నప్పుడల్లా ఖాతాని డెబిట్ చేస్తారు. చూడండి, ఈ రకమైనటువంటి అప్పు ఇచ్చేటప్పుడు బ్యాంకు సరుకు కానీ ఇతర ఆస్తిని కానీ హామీగా కోరుతుంది. ఇది వ్యాపారస్తులకు చాలా ఉపయోగకరమైన అప్పు. సో ఇది మంచి సో కాబట్టి ఇలాంటి క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఎవరు ఇస్తారంటే వ్యాపార సంస్థలకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సరుకు కొనుక్కోవాలంటే అవసరానికి తగినప్పుడు వీళ్ళు క్యాష్ క్రెడిట్ కింద అప్లై చేసుకుంటే తనకు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే అవసరం ఉన్నప్పుడల్లా ఆ డబ్బు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంత అయితే తీసుకుంటాడో ఏ తేదీని అయితే తీసుకుంటాడో ఆ తేదీ నుంచే మనకు వడ్డీ అనేది లెక్క కడతారు. కానీ మనం తీసుకోకుండానే వడ్డీ అనేది లెక్క కట్టడం అనేది ఇక్కడ జరగదు. ఓకేనా? సో కాబట్టి ఆ క్యాష్ క్రెడిట్ నుంచి డబ్బు తీసుకొని చెల్లింపు అనేది తర్వాత కూడా వాయిదాలలో మనం చెల్లించవచ్చు. సో ఈ యొక్క వ్యవస్థ అనేది మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే స్కాట్లాండ్లో ఈ యొక్క అప్పు పద్ధతిని మన దేశంలో కూడా ఎంతో ప్రచురంగా ఉంది. ఇప్పుడు అంటే క్రెడిట్ ఫెసిలిటీస్ ఇప్పుడు మనకు ఇండియాలో కూడా క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది కూడా ఉంది. ఓకే, అర్థమైందమ్మా ఇది? ఏమ్మా? అర్థమైంది సార్. సో కాబట్టి మీకు తెలుస్తుంది క్రెడిట్ కార్డ్స్ అంటే క్రెడిట్ ఫెసిలిటీ ఏంలా వ్యాపార సంస్థలకు ఏం చేస్తారంటే ఇప్పుడు అతను ఏదైనా వ్యాపారం అవసరం కొరకు ఇంకోటి దాని కొరకు ఏం చేస్తారంటే 1,00,000 రూపాయలు బ్యాంక్ నుంచి క్రెడిట్ ఫెసిలిటీ కోరతాడు. పరపతి సౌకర్యం అనేది కోరతాడు. దాన్ని ఏం చేస్తుంది ఆ బ్యాంక్ పరిశీలించి అతనికి ఎప్పుడు ఏ మొత్తంలో ఎప్పుడెప్పుడు అవసరం అవుతుందో ఆ మొత్తాన్ని దఫాలుగా కూడా తీసుకొని ఎప్పుడైతే తీసుకుంటాడో ఆ తేదీ నుంచి ఆ మొత్తం పైన మాత్రం వడ్డీ పడుతుంది. కానీ మిగతా వాటిపైన వడ్డీ అనేది పడడం జరగదు. సో ఇది ఓవరాల్గా మీకు ఈ యొక్క రుణాల్లో ఇది రెండోది. మిగతా రిమైనింగ్ గురించి రేపు తెలుసుకున్నామ్మా. ఓకేనా? ఓకేనమ్మా? సార్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగనమ్మా. ఏమ్మా? రేపు ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. ఓకేనా? ఓకేమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.